పూరి జగన్నాథ స్వామి రథాన్ని ఒక ముస్లిం భక్తుడి సమాధి దగ్గర కొంత సమయం ఆపుతారు. ఆ సమాధి సాలాబేగా. లాలాబేగా అనే ఒక ముస్లిం రాజు కొడుకు. సాలాబేగా ఒక గొప్ప వీరుడు. తనని యుద్ధంలో ఎవరూ ఓడించలేరనే అహంకారంతో ఉండేవాడు. అలా ఒక రోజు యుద్ధంలో సాలాబేగా గాయపడతాడు. ఇక యుద్ధంకి పనికిరాడని తన తండ్రితో సహా అందరూ వదిలేస్తారు, ఒక్క అతని తల్లి తప్ప. ఆమె ఒక హిందూ జగన్నాథ స్వామి భక్తురాలు. లాలాబేగా ఒక రోజు ఆమెని పూరి నుండి బలవంతంగా ఎత్తుకొచ్చి పెళ్లి చేసుకుంటాడు. అయితే ఆమె జగన్నాథుని మంత్రాన్ని సాలాబేగాకి స్మరించుకోమని చెప్తుంది. అలా కొన్ని రోజులు అయ్యాక అతనికి పూర్తిగా గాయం నయమైపోతుంది. ఆ ఆనందంలో అతను జగన్నాథ స్వామిని దర్శించుకోవడానికి పూరి వస్తే, పూరిలో ఉన్న రూల్స్ ప్రకారం వేరే మతాల వారికి పూరి ఆలయంలో ప్రవేశం ఉండదు కాబట్టి సాలాబేగాకి జగన్నాథ దర్శనం కాలేదు. కానీ ఒక్క రథయాత్ర సమయంలోనే జగన్నాథ స్వామి రథం మీద ఊరేగింపుకు బయటకు వస్తాడు కాబట్టి సాలాబేగా ఆ రోజు దర్శనం చేసుకోవడానికి వస్తుండగా మధ్యలో అతనికి ఆరోగ్యం బాగుండదు. అప్పుడు తన కోసం కొంత సమయం ఉండమని జగన్నాథ స్వామిని ప్రార్థించుకుంటాడు. అప్పుడు జగన్నాథుని రథం ఒక చోట ఉండిపోయి ఎంత ప్రయత్నించినా కదలలేదు. సాలాబేగా వచ్చి దర్శించుకున్న తర్వాత అక్కడి నుండి ఆ రథం కదిలింది. అప్పటి నుండి సాలాబేగా చనిపోయిన తర్వాత కూడా అతని సమాధి దగ్గర జగన్నాథుని రథాన్ని కొంత సమయం ఉంచుతారు.